రిజర్వాయర్ నీళ్లను కూడా త్వరలోనే తీసుకొని వస్తాం. తప్పకుండా 25,000 ఎకరాలకు ఏదైతే చెప్పామో నీటి 5 గంటల వరకు నేను లోపల కూర్చొని ఉంటా. ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పైన విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ 2 ఏళ్లలో మీరు చేసినటువంటి విజయాలను సూచిస్తూ ఈరోజు సభ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇటీవలే రాయచోటి జిల్లా కేంద్రం పోయి అసంతృప్తి నుంచి ఇప్పుడెప్పుడే రాయచోటి ప్రజానికం బయటపడతా ఉంది. వీళ్లకు కార్యకర్తలకు మీరు ఇచ్చే భరోసా ఎలా ఉండబోతుంది? ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి నిదర్శనమే వేలాది మందిగా ఈ జనసందోహం ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మా మీద ఉన్న బాధ్యతలు రెట్టింపు అవుతాయని తెలియజేసుకుంటున్నా. ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే హామీలు మా ప్రజలకు ఇచ్చామో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా తీరని తాగునీటి సమస్య, అలాగే సాగునీటి సమస్యకు కూడా చరమేది పాడే టైం ఆసన్నమైంది. కాబట్టి తప్పకుండా నీళ్ళ సమస్య లేకుండా ఈ రాయచోటి 6 మండలాలను మున్సిపాలిటీని చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంది, మా ముఖ్యమంత్రి గారు నాది అని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ విజయోత్సవంలో ఇంకా మాకు బాధ్యత భారం పెరిగింది. తప్పకుండా వచ్చే 3 సంవత్సరాలు ఈ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో హామీలన్నీ నెరవేర్చేదానికి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. సార్, మీ శాఖలో క్రీడాభివృద్ధికి సంబంధించి చాలా వరకు మొట్టమొదటిసారి ఏపీఎల్ కడప స్టేడియంలో కూడా ఏర్పాటు చేయడం, దీన్ని టెంటివ్ తరఫున కంగ్రాచులేషన్స్. అలాగే క్రీడా శాఖకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు అవినీతి జరిగింది, దాని చర్యలలో కొంత లోపించిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు? వచ్చే వారంలోనే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఏవైతే మేము కమిటీ వేసామో ఆ కమిటీ రిపోర్ట్ కూడా బహిర్గతం జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ ఈ నెల లాస్ట్ కల్లా ఆ నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. చివరిగా ఒకటే క్వశ్చన్, ఎంతో సమస్య అయినటువంటి రాయచోటి ఘాటుకు సంబంధించి 1000 కోట్లు శాంక్షన్ అయింది, ప్రభుత్వం ఇంకా పనులు మొదలుపెట్టలేదు అన్నటువంటి విషయాన్ని మీరు ఏమంటారు? మేము ఏదైతే చెప్పామో ఒక్కొక్కటిగా చేస్తున్నాం. దానిలో భాగంగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం గత 6 నెలలుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే సంబంధిత మంత్రులతో కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా వచ్చే 2-3 మాసాల్లోనే గోల్చెరువు టన్నల్ కార్యక్రమాలు, అలాగే ఏదైతే రాయచోటి పీలేరు అలాగే చిత్తూరు, అలాగే పీలేరు నుంచి రాయచోటికి 3 రోడ్లు ఏవైతే 150 కిలోమీటర్ల రోడ్లు ఉందో అది కూడా 4 లేన్గా మార్చేదానికి ప్రతిపాదనలు తీసుకొస్తాం. అవి కూడా టెండర్లు పెట్టేదానికి ప్రణాళిక జరుగుతూ ఉందండి. రాయచోటి ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 6 మండలాల్లో తాగునీరు లేకోకుండా చూడడం ప్రథమ బాధ్యతగా తీసుకున్నాము. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అభ్యర్థులను గెలిపించడమే మా ధ్యేయం అని చెప్పి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి అవినీతి విషయంలో చర్యలు రేపు వారం 10 రోజుల్లోపే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అవినీతిని బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మంత్రి మండిపల్లి రామప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర యాదవ్, 10 టీవీ, అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి.